నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, వేల ఏళ్ల కిందట మన పెద్దలు చెప్పిన కొన్ని చాలా సింపుల్ ఆరోగ్య సూత్రాలు. వీటిని రాజీవ్ దీక్షిత్ గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ నియమాలు పాటేస్తే ఎలాంటి మందులు అవసరం లేకుండా, జబ్బుల బారిన పడకుండా ఎలా బ్రతకవచ్చో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. మందులు వాడకుండా ఆరోగ్యంగా బ్రతకడం నిజంగా సాధ్యమేనా? వాగ్భటుడిలాంటి గొప్ప మహర్షులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు. కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చటా? మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మనకి జబ్బులెందుకొస్తాయి? దీనికసలు కారణమేంటి? ఆయుర్వేదం ప్రకారం మన అనారోగ్యాలన్నింటికీ మూలం ఒక్కటే. అదేంటంటే మన శరీరంలో ఉండే 3 ముఖ్యమైన శక్తుల బ్యాలెన్స్ తప్పడం. ఈ శక్తులనే త్రిదోషాలు అంటారు. అవే వాత, పిత్త, కఫ. సింపుల్గా చెప్పాలంటే వాతమంటే మన శరీరంలో కదలికలకు కారణమయ్యే శక్తి, పిత్తమంటే జీర్ణశక్తి లేదా అగ్ని, ఇక కఫమంటే మన శరీర నిర్మాణానికి, బలానికి కారణం. ఈ 3 దోషాలు వాటి స్థానాల్లో సరిగ్గా ఉన్నంతకాలం మనకు ఏ రోగమూ రాదు. ఎప్పుడైతే వీటి బ్యాలెన్స్ దెబ్బతింటుందో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఈ దోషాలు అదుపు తప్పితే ఎంత ప్రమాదమో చూడండి. ఒక్క వాతదోషం పెరిగినా తగ్గినా 80కి పైగా జబ్బులు వస్తాయట. అలాగే పిత్తదోషం వల్ల దాదాపు 50 రకాల జబ్బులు, కఫదోషం వల్ల 28 రకాల జబ్బులు వస్తాయని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఒకవేళ 3 దోషాలు ఒకేసారి చెడిపోతే మొత్తం 148 రకాల వ్యాధులు మన మీద దాడి చేసే అవకాశముంది. మరి ఈ త్రిదోషాలను బ్యాలెన్స్లో ఉంచడం ఎలా? దీనికి వాగ్భట మహర్షి వేల సూత్రాలు చెప్పారు. కాని అందులో అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి నియమం, మన ఆహారం, నీళ్లకు సంబంధించింది. ఈ నియమం చాలా సింపుల్. భోజనం ముగించిన వెంటనే నీళ్లు తాగకూడదు. ఇదేంటి, మనలో చాలామందికి ఇదే కదా అలవాటు అనిపిస్తోందా? కాని దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ నియమం ఎంత ముఖ్యమో చెప్పటానికి మహర్షి వాగ్భటుడు ఏకంగా భోజనాంతే విషం వారి అన్నారు. అంటే భోజనం చివర్లో నీళ్లు తాగడం విషం తాగడంతో సమానం. అంత కఠినంగా ఎందుకన్నారంటే కారణం జఠరాగ్ని. ఇది మన కడుపులో ఉండే ఒక జీర్ణశక్తి. మనం తినడం మొదలుపెట్టగానే మన కడుపులో ఒక అగ్ని భగ్గున మండుతుంది. వంటగదిలో మంట అన్నాన్ని ఎలా ఉడికిస్తుందో ఈ జఠరాగ్ని మన కడుపులో ఆహారాన్ని అలా జీర్ణం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మండుతున్న పొయ్యిమీద గబగబా నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఫుస్, మంట ఆరిపోతుంది కదా. సరిగ్గా ఇదే మన కడుపులో జరుగుతుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఆ నీరు మన జఠరాగ్నిని చల్లార్చేస్తుంది. ఇంకేముంది, తిన్న ఆహారం జీర్ణం కాదు, అక్కడే కుళ్ళిపోయి గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం లాంటి 100 రకాల విషాలను తయారుచేస్తుంది. కాబట్టి నీళ్లు తాగడానికి కరెక్ట్ టైమేంటి? జఠరాగ్ని దాదాపు 1 గంట నుంచి 1.5 గంటన్నర యాక్టివ్గా ఉంటుంది. అందుకే భోజనానికి ఓ 40 నిమిషాల ముందు నీళ్లు తాగొచ్చు. కానీ భోజనం తర్వాత మాత్రం ఖచ్చితంగా 1.5 గంటన్నర ఆగాలి. ఆ తర్వాత హాయిగా ఎంత నీరైనా తాగొచ్చు. ఒకవేళ భోజనం తర్వాత గొంతు తడుపుకోవాలనిపిస్తే నీళ్లకు బదులుగా జీర్ణక్రియకు సహాయపడేవి తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ తర్వాత పండ్లరసం, మధ్యాహ్నం భోజనం తర్వాతైతే మజ్జిగ. ఇది బెస్ట్ ఆప్షన్. ఇక రాత్రి డిన్నర్ తర్వాత గోరువెచ్చని పాలు తాగడం చాలా మంచిది. సరే, అది జీర్ణక్రియకు సంబంధించిన మొదటి నియమం. ఇప్పుడు మిగిలిన 3 నియమాలు చూద్దాం. ఇవి కూడా నీళ్లకు సంబంధించినవే. నీరు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలాంటివి తాగాలి అనేవి ఈ నియమాలు మనకు నేర్పుతాయి. రెండవ నియమమేంటంటే నీటిని ఎప్పుడూ గటగటా తాగకూడదు. ఎప్పుడైనా సరే సిప్ చేస్తూ, అంటే గుటుక గుటుక నెమ్మదిగా తాగాలి. మనం వేడివేడి టీ లేదా కాఫీ ఎలా తాగుతామో అలాగన్మాట. దీని వెనుకున్న సైన్స్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్. మన నోట్లో ఊరే లాలాజలానికి క్షారగుణం అంటే ఆల్కలైన్ తత్వం ఉంటుంది. అదే మన కడుపులో ఉండేది యాసిడ్. మనం నీళ్లు సిప్ చేస్తూ తాగినప్పుడు ఈ లాలాజలం నీళ్లతో కలిసి కడుపులోకి వెళ్ళి అక్కడి యాసిడ్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా అసిడిటీ సమస్య రాదు. అందుకే పక్షులను, జంతువులను గమనించండి, అవి ఎప్పుడూ నీటిని నెమ్మదిగా తాగుతాయి. అందుకే వాటికి కీళ్లనొప్పులు, షుగర్ లాంటివి రావు. ఇక 3వ నియమం, ముఖ్యంగా ఎండాకాలంలో చాలామంది చేసే పెద్ద తప్పు.
ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు లేదా ఐస్ వేసిన నీళ్లు అస్సలు తాగకూడదు. ఎంత దాహంగా ఉన్నా సరే ఈ అలవాటు చాలా ప్రమాదకరం. మన శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. మనం చల్లటి నీళ్లు తాగగానే ఆ నీళ్లను శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి మన బాడీ తన శక్తి అంతా ఖర్చు చెయ్యాలి. దీనివల్ల జీర్ణశక్తి దెబ్బతినడమే కాకుండా కడుపు చల్లబడితే దాని ప్రభావం గుండె, మెదడు మీద కూడా పడుతుంది. గుర్తుంచుకోండి, చల్లబడిన శరీరమంటే నిర్జీవమైన శరీరంతో సమానం. అందుకే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు లేదా మట్టికుండలోని నీళ్లే మనకు అమృతంలాంటివి. ఇక చివరిగా 4వ నియమం. ఇదొక పవర్ఫుల్ మార్నింగ్ రిచువల్. పొద్దున్నే నిద్ర లేవగానే బ్రష్ కూడా చెయ్యకముందే మొదటి పనిగా నీళ్లు తాగడం. దీన్నే ఉషాపానం అంటారు. ఈ చిన్న అలవాటు వల్ల 2 అద్భుతమైన లాభాలున్నాయి. ఒకటి, రాత్రంతా మన పెద్ద ప్రేగులో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోయి పొట్ట శుభ్రపడుతుంది. 2, రాత్రంతా మన నోట్లో ఊరిన లాలాజలం చాలా ప్రయోజనకరమైనది. అది నీటితో పాటు కడుపులోకి వెళ్ళి అక్కడి యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడుదాకా చూసిన ఈ 4 సింపుల్ రూల్స్ను మన జీవితంలో ఒక మంత్రంలా మార్చుకోవాలి. జీవితకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఈ 4 సూత్రాల మంత్రమిదే. భోజనం తర్వాత గంటన్నరకు నీళ్లు తాగాలి. నీటిని ఎప్పుడూ సిప్ చేస్తూ తాగాలి. చల్లటి నీటికి దూరంగా ఉండాలి మరియు ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. ఈ నియమాలు పాటిస్తే వాత, పిత్త, కఫదోషాలు ఎప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. ఈ నివారణ పద్ధతులు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. జబ్బుల ట్రీట్మెంట్ కోసం భారతీయులు ఏటా ఖర్చు చేస్తున్న మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు. సరైన జీవనశైలితో ఈ భారీ ఖర్చును మనం పూర్తిగా నివారించవచ్చు. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన దైనందిన అలవాట్లు వేల ఏళ్లనాటి ఈ గొప్ప జ్ఞానంతో ఎంతవరకు సరిపోతున్నాయి? ఈ చిన్న చిన్న మార్పులను మన జీవితంలోకి ఆహ్వానించి ఆరోగ్యంగా జీవించటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి.